అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ హయత్ నగర్లో జరిగిన ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ స్పాట్లోనే చనిపోయారు. అడిషనల్ డీసీపీ బాబ్జీ మార్నింగ్ వాక్కి వెళ్లారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈయనే అడిషనల్ డీసీపీ బాబ్జీ మార్నింగ్ వాక్కి వెళ్లిన సమయంలో నేషనల్ హైవేను దాటుతూ ఉండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. లక్ష్మారెడ్డిపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బాబ్జీ మైత్రి కుటీర్లో నివాసం ఉంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు 3 రోజుల క్రితమే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం బాబ్జీని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం బాబ్జీ రాచకొండ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఉదయం వాకింగ్కు వెళ్ళి నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ స్పాట్లోని మరణించడంతో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. మా కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మేము గత 12 సంవత్సరాల నుంచి కలుపుగోలుగా ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ అకాల దుర్ఘటన అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తున్నది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మేము ఎల్లవేళలా అండదండగా ఉంటామని పాటిస్తున్నాం. సార్ ఏం చేశారు చెప్పలేదు. సార్ ఏం చేశారు చెప్పలేదు. సారు మొన్న డిఎస్పీగా పనిచేస్తూ రీసెంట్గా మొన్ననే 18వ తారీఖు ఏసీపీగా ప్రమోషన్ వచ్చినందుకు మా కాలనీ వాళ్ళందరూ అతి త్వరలో అతనికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. ఈ దురదృష్టకర సంఘటన ఎంతో బాధ తప్ప హృదయంతో అడిషనల్ డీసీపీ బాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం ఆయనను పొట్టన పెట్టుకుందని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఎలా జరిగింది ఈ ప్రమాదం? రైట్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు. ఈ ఉదయం మార్నింగ్ లేచి తను వాకింగ్ కోసం నడుచుకుంటూ టువర్డ్స్ లక్ష్మీరెడ్డిపాలెం వైపు తను నడుస్తూ ఉండగా ఒక్కసారిగా విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఆయన పైన దూసుకెళ్ళింది. ఈయన ఫుట్పాత్ పై నడుస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. దీంతో అతి వేగంతో వచ్చి అక్కడ బస్సు కంట్రోల్ కావడంతో ఒక్కసారిగా ఈయనపై దూసుకెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ డీజీపీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. సో ఒక్కసారిగా వాకింగ్ కోసం వెళ్ళినైనా ఒక్కసారిగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొన్ననే ప్రమోషన్ వచ్చింది, అలాంటిది మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్ళి ఇలా మృతి చెంది రావడం చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి స్పాట్కి పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు చేరుకున్నారు. మొత్తం మీద విచారిస్తున్నారు. అతివేగమే కారణమై ఇంకేమైనా ఏమైనా అడ్డు వచ్చిందా లేకుంటే దీనిపైన అనేక విధాలుగా విచారిస్తున్నారు. దీంట్లో అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి బాబ్జీ మృతి చెందడంతో పోలీస్ శాఖ కావచ్చు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చికి ప్రస్తుతం మృతదేహాన్ని తరలించారు. కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా మొదలు కానుంది. మొత్తం మీద ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్ని అదుపులో తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వెంటనే అక్కడ నుండి పారిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద పోలీసులు దీనిపైన వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద స్పాట్లో కావచ్చు మొత్తం పోలీసులు చేరుకొని అనంతరము అక్కడి నుంచి డెడ్ బాడీ మృతదేహాన్ని ఉస్మానియా మార్చి తరలించడం. అంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అక్కడ? రైట్, ఖచ్చితంగా డీసీపీ ఫుట్పాత్ పైన వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే విజయవాడ నుంచి వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఆర్టీసీ బస్సు ఉంటుందో ఒక్కసారిగా అతి వేగంతో దూసుకొచ్చింది. అది మొత్తం ఒక క్షణంలో తను పక్కకు జరిగేలోపు ఒక్కసారిగా దూసుకురావడంతో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సో
సో మొత్తం మీద వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొన్ననే ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ ఇప్పటికే డీజీపీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఈ విధంగా జరగడం, వాకింగ్ కోసం వెళ్ళిన వ్యక్తి ఇలా మృతి చెంది రావడం, మొత్తం మీద ఇప్పటికే పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్లయితే తెలిసింది. సో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి అయితే రావాల్సింది. రైట్ శిల్ప, హైదరాబాద్ హయత్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ స్పాట్లోనే చనిపోయారు. ఇప్పుడు మీరు అడిషనల్ డీసీపీ బాబ్జీ ఫోటోగ్రాఫ్ని కూడా, ఆయన ఐడి కార్డుని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆయన మార్నింగ్ వాక్ కోసం వెళ్ళారు. బాబ్జీని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మారెడ్డి పాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మైత్రి కుటీర్లో బాబ్జీ నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితమే ఆయనకు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం ఆయన్ను పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నారు బాబ్జీ. కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ దృష్ట్యా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మేము గత 12 సంవత్సరాల నుంచి కలుపుగోలుగా ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ అకాల దుర్ఘటన అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తున్నది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మేము ఎల్లవేళలా అండదండగా ఉంటామని పాటిస్తున్నాం. సార్ ఏం చేశారు చెప్పలేదు. సార్ ఏం చేశారు చెప్పలేదు. సారు మొన్న డిఎస్పీగా పనిచేస్తూ రీసెంట్గా మొన్ననే 18వ తారీఖు ఏసీపీగా ప్రమోషన్ వచ్చినందుకు మా కాలనీ వాళ్ళందరూ అతి త్వరలో అతనికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. ఈ దురదృష్టకర సంఘటన ఎంతో బాధాతప్త హృదయంతో తెలియజేస్తుంది. మా కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ దృష్ట్యా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మేము గత 12 సంవత్సరాల నుంచి కలుపుగోలుగా ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ అకాల దుర్ఘటన అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తున్నది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మేము ఎల్లవేళలా అండదండగా ఉంటామని పాటిస్తున్నాం. సార్ ఏం చేశారు చెప్పలేదు. సార్ ఏం చేశారు చెప్పలేదు. సారు మొన్న డిఎస్పీగా పనిచేస్తూ రీసెంట్గా మొన్ననే 18వ తారీఖు ఏసీపీగా ప్రమోషన్ వచ్చినందుకు మా కాలనీ వాళ్ళందరూ అతి త్వరలో అతనికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. ఈ దురదృష్టకర సంఘటన ఎంతో బాధాతప్త హృదయంతో తెలియజేస్తుంది. మా కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ దృష్ట్యా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మేము గత 12 సంవత్సరాల నుంచి కలుపుగోలుగా ఒకరికొకరం. అడిషనల్ డీసీపీ బాబ్జీ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. గత వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో డిఎస్పీ జవహార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కూడా మనకు తెలుసు. ఆయన చిన్నకిష్టాపూర్ దగ్గర ఫైరింగ్ టెస్ట్ ముగించుకొని తిరిగి వెళుతూ ఉండగా ఆయన కారు ఢీకొనడంతో, ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, డిఎస్పీ జవహార్ వారం రోజుల క్రితం జరిగిన ఘటన అది. ముందు వెళ్తున్న ఒక కారును తప్పించబోయి జవహార్ ప్రయాణిస్తున్న కార్ పక్కనున్న హోర్డింగ్ను బలంగా ఢీకొనడంతో అప్పుడు ఆ ప్రమాదం జరిగింది. వారం రోజుల క్రితం డిఎస్పీ జవహార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు బాబ్జీ, అడిషనల్ డీసీపీ బాబ్జీ రోడ్డు ప్రమాదంలో ఆయన మార్నింగ్ వాకింగ్ కోసమని వెళ్ళారు. లక్ష్మారెడ్డిపాలెం దగ్గర మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్ళి ఆయన రోడ్ని క్రాస్ చేస్తుండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బాబ్జీ మృతి చెందారు. దీంతో పోలీసు అధికారులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఒక డిఎస్పీని కోల్పోయారు. ఇప్పుడు అడిషనల్ డీసీపీని కోల్పోవడం, అది కూడా రోడ్డు ప్రమాదంలో పోలీసులు ఇలా మరణించడం అత్యంత
బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్ళారు బాబ్జీ. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లక్ష్మారెడ్డిపాలెం దగ్గర జరిగిన ప్రమాదంలో బాబ్జీ మరణించారు. రెండో బాక్స్లో మీరు బాబ్జీ ఐడి కార్డుని చూస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు గత వారం రోజుల క్రితం డిఎస్పి జవహార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన వెళుతున్న వాహనం ముందు వెళుతున్న కారును తప్పించబోయి అదుపు తప్పి పక్కన ఉన్న హోర్డింగ్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు డిఎస్పి, ఇప్పుడు అడిషనల్ డీసీపీ ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పోలీస్ అధికారులు రోడ్డు ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్ళిన బాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదం. అది మేడ్చల్లో ఆ ప్రమాదం జరిగింది. పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు డిఎస్పి జవహార్. ఆయన కారు ప్రమాదానికి గురి కావడంతో మరణించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చినకిష్టాపూర్ దగ్గర మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ప్రమాదం వారం రోజుల క్రితం జరిగింది. నంగునూరు మండలం రాజగోపాల్పేట ఫైరింగ్ రేంజ్కు జవహార్ శుక్రవారం అది ఉదయం కారులో వెళ్ళారు. అక్కడ ఫైరింగ్ టెస్ట్ ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా చినకిష్టాపూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వస్తున్న ఒక కారును అంటే అడ్డుగా వచ్చిన కారును తప్పించబోయి ఒక్కసారిగా వాహనానికి బ్రేక్ వేయడంతో ఆ వాహనం పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్నారు అప్పుడు డిఎస్పి జవహార్. ఆయన ఆ ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు బాబ్జీ ఆయన అడిషనల్ డీసీపీగా ఉన్నారు. ఆయన మార్నింగ్ వాకింగ్ కోసం అని వెళ్ళారు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రోడ్ని క్రాస్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అడిషనల్ డీసీపీ బాబ్జీ చనిపోయారు. అంతేకాదు గొల్లపల్లి మండలం చిలవకోడూరు దగ్గర కూడా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎస్ఐగా పనిచేస్తున్న శ్వేత మరణించారు. కారులో ఆమె ధర్మాపూర్ వైపు నుంచి జగిత్యాల వస్తూ ఉండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. చిలవకోడూరు దగ్గర ఎదురుగా వస్తున్న బైక్ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఒక చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సంఘటనా స్థలంలోనే మరణించిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇది కూడా వరుసగా ఫిబ్రవరిలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. తర్వాత మార్చిలోనే 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరిలో చోటు చేసుకున్న ప్రమాదంలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఎస్ఐగా పనిచేస్తున్న శ్వేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. గత వారం రోజుల క్రితం డిఎస్పీగా పనిచేస్తున్న జవహార్ రోడ్డు ప్రమాదంలో మరణించిన దృశ్యాన్ని మీరు మధ్యలో ఉన్న బాక్స్లో మీరు చూస్తున్నారు. ఆయన డిఎస్పీగా పనిచేస్తున్న జవహార్ ఫైరింగ్ టెస్ట్ ముగించుకొని తిరిగి వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు అడిషనల్ డీసీపీగా 3 రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది బాబ్జీ. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరుసగా ఇలా పోలీసులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మీరు గత నెల ఈ నెలలోనే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పోలీసు అధికారులను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది పౌరులు చనిపోతున్నారు, పోలీసు అధికారులు కూడా చనిపోతూ ఉండటంపై ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మొదటి బాక్స్లో మీరు ఎస్ఐ శ్వేతను చూస్తున్నారు. రెండో బాక్స్లో జవహార్, మూడో బాక్స్లో అడిషనల్ డీసీపీ బాబ్జీ. ఇలా వరుసగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పోలీసు అధికారులు వీరు. క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఎస్ఐగా పనిచేస్తున్న శ్వేత కారులో ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత ఒక చెట్టును ఢీకొట్టడంతో ఎస్ఐ శ్వేత తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండో బాక్స్లో చూస్తున్నది జవహార్. ఆయన డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. ఫైరింగ్ టెస్ట్ ముగించుకొని ఆయన తిరిగి వెళ్తూ ఉండగా ఒక కారు అడ్డుగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ డిఎస్పీ ప్రయాణిస్తున్న కార్ సైన్ బోర్డును హోర్డింగ్ను ఢీకొనడంతో డిఎస్పీ అక్కడికక్కడే చనిపోయారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు అని వైద్యులు నిర్ధారించారు. ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు అడిషనల్ డీసీపీ బాబ్జీ. ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళిన సందర్భంలో హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో పోలీస్ అధికారి అడిషనల్ డీసీపీ బాబ్జీ మరణించారు. ఇలా వరుస ప్రమాదాల్లో వరుసగా పోలీస్ అధికారులు మరణించడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారి సన్నిహితులు కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు మా అందరితోనూ. అలాంటి పోలీస్ అధికారులు చనిపోవడం
చాలా బాధాకరంగా ఉంది అంటూ వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈరోజు ఉదయం 4:30 గంటలకు బాబ్జీ మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వెళ్ళారు. ఆయన హైవేపై ఫుట్పాత్పై వాక్ చేస్తూ ఉండగా వేగంగా వచ్చిన బస్సు ఆయన ఢీకొనడంతో ఆయన స్పాట్లోనే చనిపోయారని చెప్తున్నారు. 3 రోజుల క్రితమే ఆయనకు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం ఆయన్ను పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మా కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ దృష్ట్యా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. మేము గత 12 సంవత్సరాల నుంచి కలుపుగోలుగా ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ అకాల దుర్ఘటన అనేది మమ్మల్ని ఎంతో బాధిస్తున్నది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మేము ఎల్లవేళలా అండదండగా ఉంటామని పాటిస్తున్నాం. సార్ ఏం చేశారు చెప్పలేదు. సార్ ఏం చేశారు చెప్పలేదు. సారు మొన్న డిఎస్పీగా పనిచేస్తూ రీసెంట్గా మొన్ననే 18వ తారీఖు ఏసీపీగా ప్రమోషన్ ఇచ్చినందుకు మా కాలనీ వాళ్ళందరూ అతి త్వరలో అతనికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. ఈ దురదృష్టకర సంఘటన ఎంతో బాధాతప్త హృదయంతో తెలియజేస్తుంది. మా కాలనీ వాస్తవ్యులు బాబ్జీ గారు తెల్లవారుజాము 4:30 గంటలకు హైవే మీద వాకింగ్ దృష్ట్యా వెళ్తే యాక్సిడెంట్ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ బస్సే అడిషనల్ ఎస్పీ బాబ్జీని ఢీకొట్టిన బస్ ఇదే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బస్సే. డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు డిపోకి చెందిన బస్ ఇది. AP 39 VA 9563 నూజివీడు డిపోకి చెందిన బస్ ఇది. నూజివీడు నుంచి హైదరాబాద్కి ఆ బస్సు వస్తూ ఉంది. ఉదయం 4:30 గంటల సమయంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మార్నింగ్ వాక్ కోసం బయటికి వెళ్ళారు. ఆయన బయటికి వెళ్ళి హైవే పై ఆయన ఫుట్పాత్పై వాకింగ్ చేస్తూ ఉండగా వేగంగా వచ్చిన ఈ బస్సు చూడండి ఒకసారి ముందు పాటు గ్లాసెస్ కూడా ఎలా దెబ్బతిన్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేగంగా వచ్చిన ఈ బస్సు అడిషనల్ డీసీపీ బాబ్జీని ఢీకొనడంతో ఆయన స్పాట్లోనే చనిపోయారు. వరుసగా ఫిబ్రవరి మార్చిల్లో జరిగిన వరుస ప్రమాదాల్లో వరుసగా పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోవడం, 3 రోజుల క్రితం ప్రమోషన్ వచ్చిన అడిషనల్ డీసీపీ బాబ్జీ ఈ ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బస్సును కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గ్లాస్ ఏ విధంగా దెబ్బతిందో మొత్తం గ్లాస్ కూడా పగిలిపోయింది. డ్రైవర్ సైడ్ ఉన్న గ్లాస్ దెబ్బతిన్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేగంగా వచ్చిన ఈ బస్సు ఢీకొనటంతో బాబ్జీ అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయారు. నూజివీడు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఉదయం 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో పాటు నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. పోలీస్ అధికారులు కూడా స్పాట్కు చేరుకున్నారు. బస్సును పోలీస్ స్టేషన్లో అక్కడ నిలిపి ఉంచారు. డ్రైవర్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అడిషనల్ డీసీపీ బాబ్జీని పొట్టన పెట్టుకున్న బస్ ఇదే. ఇటీవలి కాలంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటూ ఉన్నాయి. సాధారణ పౌరులు చనిపోతూ ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కసారి గత నెల ఈ నెలలో జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకుంటే, గత నెలలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఎస్ఐగా పనిచేస్తున్న శ్వేత కారులో ప్రయాణిస్తూ ఎదురుగా ఉన్న ఒక వెహికల్ని ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించారు. మీరు రెండో బాక్స్లో చూస్తూ ఉన్నారు. వేగంగా కామారెడ్డి దగ్గర విధుల్లో ఉన్న పోలీసులను ఒక వేగంగా వచ్చిన కారు, అతి నిర్లక్ష్యంగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటనని మీరు చూశారు. ఈ రెండో బాక్స్లో మీరు చూస్తున్న ఘటన చూడండి ఒకసారి. వేగంగా వచ్చిన ఒక కార్ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకొచ్చింది. ఆ వెనకాలే మిగిలిన పోలీసులు కూడా పరుగున వస్తారు. ఒక్కసారి ఆ ప్రమాదాన్ని
2-3 సెకండ్ల ముందు గమనించిన పోలీసులు ఒక్కసారిగా తప్పించుకోవటానికి పరుగు పెట్టారు. కానిస్టేబుల్స్ అక్కడ విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించిన వెంటనే ముందుకు వస్తున్న పక్కకి పరుగున వస్తున్న క్రమంలో ఆ కార్ దూసుకొచ్చింది. వేగంగా దూసుకొచ్చి ఆ పక్కకి దూసుకొచ్చి అక్కడ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముందున్న కానిస్టేబుల్ మాత్రం ఒకసారి చూడండి, ఎగిరి ఇటు పక్కకి పడిపోయారు. ఆ కానిస్టేబుల్ గాయాల పాలై ప్రాణాలతో మాత్రం బయటపడ్డారు. వెనుకున్న కానిస్టేబుల్ మాత్రం ఈ ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పోలీసు అధికారులు మరణిస్తున్నారు. ఇప్పుడు మీరు 2వ బాక్స్ పై చూస్తున్న ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. గత నెల శ్వేత అనే ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం డిఎస్పి జవహర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన అడిషనల్ డీసీపీ బాబ్జీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాయి. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని మనం కొంచెం తరచి చూస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థాయిలో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. 100% నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యాన్ని వీడితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పోలీసు చూడండి ఒకసారి ఆ కార్ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వేగంగా దూసుకొచ్చాడో. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపైకి వేగంగా దూసుకురావడంతో ఆ పోలీసులు అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. జస్ట్ 2-3 సెకండ్ల వ్యవధిలో ఆ వెనుక ఉన్న కానిస్టేబుల్ని గుద్దుకుంటూ ఆ కారు వెళ్ళిపోవడంతో వెనుక ఉన్న పోలీసు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ ముందు పరుగు పెడుతున్న పోలీసు మాత్రం ఏకంగా ఎగిరి అంత దూరాన పడ్డారు. అతను గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. వెనుక ఉన్న పోలీసు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుస ప్రమాదాలు పోలీసులను పొట్టన పెట్టుకుంటూ ఉండటంతో పోలీసు అధికారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడాలి అని పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు, మీడియా ఎంత నెత్తి నోరు మొత్తుకున్నప్పటికీ కూడా ఆ నిర్లక్ష్యాన్ని మాత్రం వీటిలో చూడండి ఒకసారి. ఆ బాక్స్లో గాయాల పాలైన కానిస్టేబుల్ వెనక్కి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే తన తోటి పోలీస్కి ఏమైందో అని తన గాయాల పాలైనప్పటికీ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు 2వ బాక్స్లో చూడొచ్చు. కానీ అప్పటికే ఆ వెనుక ఉన్న పోలీస్కి తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎంత దారుణమైన ఘోర ప్రమాదమో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో కనిపిస్తున్నది ఈరోజు అడిషనల్ డీసీపీ బాబ్జీని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్. నూజివీడు డిపోకు చెందిన బస్ అది. నూజివీడు నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ఉదయం లక్ష్మారెడ్డిపేటలో రోడ్డుపై ఫుట్పాత్పై వాకింగ్ చేస్తున్న అడిషనల్ డీసీపీ బాబ్జీ పైకి దూసుకుని రావడంతో బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత ఫిబ్రవరి మార్చి నెలల్లోనే వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4 పోలీసు అధికారులు, 4 పోలీస్ సిబ్బంది మరణించడం, కానిస్టేబుల్ స్థాయి నుంచి అడిషనల్ డీసీపీ స్థాయి వరకు మరణించడంతో పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2వ బాక్స్లో మీరు చూస్తున్న ప్రమాదంలో కానిస్టేబుల్ మరణించారు. ఫిబ్రవరి నెలలో రోడ్డు ప్రమాదంలో శ్వేత మరణించారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీపీ జవహర్ మరణించారు. ఫైరింగ్ టెస్ట్ ముగించుకుని తిరిగి వెళ్తూ ఉండగా జరిగిన ప్రమాదం అది. ఈరోజు వాకింగ్ కోసమని వెళ్ళిన అడిషనల్ డీసీపీ బాబ్జీ ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో కనీసం వాకింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి, ఆయనకు రోజు అలవాటు వాకింగ్ చేయటం, వాకింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ విధులకు హాజరు కావాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 3 రోజుల క్రితమే అడిషనల్ ఎస్పీగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన సన్నిహితులు ఉన్నారు. కానీ ఈ రోడ్డు ప్రమాదం మాత్రం ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది, ఆయన ప్రాణాలను కూడా తీసింది. అడిషనల్ డీసీపీ బాబ్జీ ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ 2వ బాక్స్లో కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కనీసం ఊహించుంటారు. కానీ 2-3 సెకండ్ల ముందు వేగంగా దూసుకొస్తున్న కారు ప్రమాదకర స్థాయిలో వాళ్ళ వైపే దూసుకొస్తోందని పసిగట్టారు. వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు. కానీ ఆ వేగంగా వచ్చిన కార్ ఆ పోలీసుల మీద నుంచి దూసుకొని రావడంతో ఆ ఘోర ప్రమాదంలో పోలీసు కానిస్టేబుల్ మరణించడం అత్యంత దురదృష్టకరం. ఆ ప్రమాదంలో కూడా నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. జవహర్ ఆయన పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆయన ఫైట్ టెస్ట్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న ఒకసారి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా 3 బాక్స్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎస్ఐ శ్వేత, జవహర్, డీసీపీ బాబ్జీ. అండ్ ఇప్పుడు 2వ బాక్స్లో సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. పోలీస్ కానిస్టేబుల్ పైకి వేగంగా
ఆ కార్ దూసుకొచ్చింది. సామాన్యులపై కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్నో దృశ్యాలు మనం చూసాం. మామూలుగా వాక్ చేసుకుంటూ వెళ్తుంటారు, వెనుక నిర్లక్ష్యంగా వస్తున్న కార్ ఏ సంబంధం లేని వారిపై దూసుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు. ఆ ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యం, డ్రైవింగ్ చేతకాని వాళ్ళు డ్రైవ్ చేయటం, ఇలాంటి కారణాలు. ప్రతి ప్రమాదంలోనూ ఏదో ఒక స్థాయిలో నిర్లక్ష్యమే కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండో ప్రమాదంలో కూడా ఆ నిర్లక్ష్యం కారణంగానే బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ మహిళ శ్వేత క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కారులో వెళ్తూ ఉండగా ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత వేరే ఒక చెట్టును ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు చికిత్స పొందుతూ. రెండో బాక్స్లో చూస్తున్నదే జవహర్. ఆయన పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఫైర్ టెస్ట్ ముగించుకుని తిరిగి వెళుతూ ఉండగా ఆయన కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ముందు వెళ్తున్న ఒక కారు అడ్డుగా రావడంతో ఆ కారును తప్పించబోయి ఒక సైన్ బోర్డును ఢీ కొట్టడంతో జవహర్ ప్రాణాలు కోల్పోయారు. మూడో బాక్స్లో చూస్తున్నదే అడిషనల్ డీసీపీ బాబ్జీ. ఆయన ఈరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళి నూజివీడ్ నుంచి వస్తున్న నూజివీడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రోడ్డు ప్రమాదాల్లో 4 పోలీసు అధికారులు, వివిధ స్థాయిల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అడిషనల్ డీసీపీ స్థాయి వరకు ఉన్న పోలీసులు ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించడంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.